హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే అండి, గోంగూర చికెనొత్తే చేస్తున్నాను. ముందుగైతే ఒక కళాయి పెట్టుకొని, ఆయిలేసుకొని, ఆయిల్ వీటవ్వాక ఓ చెంచాడు మిరియాలేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఓ 4, 5 ఉల్లిపాయలు తీసుకొని, అయి పొడవుగా కట్ చేసుకొని, అయి కూడా ఏసుకున్న తర్వాత ఏగించుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కానీ, 2 పచ్చిమిరపకాయలు కానీ ఏసుకొని, అయి కూడా ఏగిన తర్వాత, మనం చికెన్ తీసుకోవాలి కడిగి పెట్టుకున్నది. అయి కూడా బాగా ఏగనివ్వాలండి. ఎందుకంటే పచ్చి వాసన కొంచెం పోవాలి. ఓ 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడైతే రుచికి సరిపడగా సాల్ట్ కూడా ఏసేసుకొని తర్వాత కొంచెం పసుపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్నదల్లా కలిపితేనే దాని టేస్ట్ అనేది వస్తది. ఒక చెంచాడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగైతే గరం మసాలా అయి కలిపేసుకున్నాక నేనైతే చిన్న కప్పుడైతే కారం తీసుకున్నాను. ఎందుకంటే కారం అన్నది గోంగూర చికెన్‌కి కారమే టేస్ట్ ఎక్కువుంటది. ఉప్పును ఈ 2 ఏసేసుకున్నదా కలిపేసుకున్నాక ఒక మంచినీళ్ళు గ్లాస్ తోటి వాటర్ తీసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చికెన్ ఉడికిపోయాక గోంగూర నేను ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అది ఒక కప్పుడు తీసుకున్నాను. అర కేజీ చికెన్‌కి ఒక కప్పుడు గోంగూర తీసుకున్నాను. ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద బాగా ఉడకనించుకోవాలి. ఎందుకంటే మనకు అడుగంటిందంటే గోంగూర అన్నది మాడు వాసన వస్తది చికెను. అందుకనే ముందుగానే మనం చిన్న మంట మీద పెట్టుకొని